కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ కొత్త భాగాన్ని తెరకెక్కించగా జ్యోతికృష్ణ బ్యాలెన్స్ షూట్ ని చిత్రీకరించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. జూన్ 12న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ మూవీ పోస్ట్ పోన్ కానుందనే న్యూస్ గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉండగా అది తెలిసిందే. ఈసారి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేద్దామని అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరడం లేదని మేకర్స్ ఒక నోట్ ని విడుదల చేశారు. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురు చూపులకి బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆలస్యమైన చరిత్ర సృష్టించడానికి సిద్ధం అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. అలాగే ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో పలు తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాము. అలాగే కొత్త విడుదల తేదీని కూడా అధికారికంగా వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగుతోంది. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 2 పార్ట్లుగా విడుదల చేయబోతున్నారు. దాదాపు 5 ఏళ్లుగా సాగుతూ వస్తోంది మూవీ షూటింగ్. చివరికి గత నెలలోనే మిగిలిపోయిన తన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ పోర్షన్ కి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాలేదు అనే కారణంతో వాయిదా వేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగలమూడి కాంబినేషన్ లో ప్రారంభమైన చిత్రమే హరిహర వీరమల్లు. తర్వాత ఈ చిత్రాన్ని ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేలకు ఈ సినిమా పూర్తి అయిపోయింది. 5 ఏళ్ల పాటు ఈ సినిమా నిర్మితం అవుతూనే ఉంది. లాంగ్ టైమ్ గా రూపుదిద్దుకుంటూ వస్తోంది కాబట్టి ఈ సినిమా బాగానే ఖర్చు అయింది. దాదాపుగా 200 కోట్ల వరకు ఖర్చు పెట్టామని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. మెగా సూర్య ప్రొడక్షన్ పై రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఫిలిం లో భారీ తారాగణం నటించింది. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా వెండి తెరపై కనిపించబోతూ ఉండడంతో హరిహర వీరమల్లు చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయి అంటూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ ఉండడంతో రికార్డు స్థాయిలో వసూలు రాబట్టడం ఖాయమని అంటూ ఉన్నారు. ఇక ఓపెనింగ్ డే వసూళ్లపై ఇప్పటి నుంచి ఆసక్తి మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.